ఎగ్స్ మరియు ఓట్స్ నూడిల్స్‌తో ప్రిపేర్ చేసుకునే ఖతర్నాక్ స్నాక్ రెసిపీ. ఒక్కసారి చేసి పెట్టారంటే చాలు పిల్లలు మాటి మాటికి ఇదే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా, కమ్మగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్‌లోకి సరిపడా వాటర్‌ని పోసుకొని, దాంట్లోకి 3 బ్లాకుల ఓట్ నూడిల్స్‌ని వేసుకొని, వీటిని ఒక 10, 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీ దగ్గర ఓట్స్ నూడిల్స్ లేనట్లయితే మ్యాగీ నూడిల్స్‌తో అయినా లేదా ఈపీ నూడిల్స్‌తో అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నూడిల్స్ అనేవి ఒక 15 నిమిషాల పాటు వాటర్‌లో నానిన తర్వాత ఇలా సాఫ్ట్‌గా అవుతాయి. అప్పుడు వీటిని వాటర్‌లో నుండి తీసేసి ఒక స్ట్రెయినర్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్‌ని ఉడికించుకోవడానికి స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని, దాంట్లోకి స్టీమింగ్‌కి సరిపడా వాటర్‌ని పోసి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టీమర్‌ని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టీమర్ పై మనం నానబెట్టుకున్నటువంటి నూడిల్ బ్లాక్స్‌ని ఈ విధంగా పేర్చుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ పై ఒక లిడ్‌తో కవర్ చేసి ఒక 90% ఉడికేంత వరకు స్టీమ్ చేసుకోవాలి. చూడండి, నూడిల్స్ అనేవి ఇలా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక 2 గుడ్లని పగలగొట్టుకోవాలి. ఒక బ్లాక్ నూడిల్స్‌కి 2 గుడ్లయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. సో, 3 బ్లాకుల నూడిల్స్‌కి ఒక 6 గుడ్ల చొప్పున తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్‌లోకి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్‌తో పాటు అర టీ స్పూన్ కారం పొడి, అలాగే నూడిల్స్‌తో పాటు వచ్చినటువంటి మసాలా పౌడర్‌ని వేసుకొని ఇవన్నీ కూడా గుడ్లలోకి కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని కొద్దిసేపు అలా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్‌ని పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందే స్టీమ్ చేసి పెట్టుకున్నటువంటి నూడిల్స్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్‌తో ఈవెన్‌గా పేర్చుకోవాలి. ఇలా నూడిల్స్‌ని ప్యాన్‌లోకి పేర్చుకున్న తర్వాత ఇలా ఒక లిడ్‌తో కవర్ చేసి ఒక నిమిషం పాటు అలా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి నూడిల్స్ పై నుండి మనం ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఎగ్ బ్యాటర్‌ని పోసిన తర్వాత నూడిల్స్ పై నుండి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ నూడిల్స్‌ని ఒక లిడ్‌తో కవర్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 3, 4 నిమిషాల పాటు అలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే నూడిల్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తుంది. అప్పుడు ఆమ్లెట్‌ని మరొక వైపుకు తిప్పుకొని ఇటు పక్కన కూడా ఒక 2, 3 నిమిషాల పాటు మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్‌లకు కూడా పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిన తర్వాత ఈ స్నాక్ అనేది క్రిస్పీగా మంచి కలర్‌లోకి వస్తుంది. అప్పుడు ఈ ఆమ్లెట్‌ని ఒక ప్లేట్‌లోకి వేసుకొని నైఫ్‌తో కానీ, పిజ్జా కట్టర్‌తో కానీ పీసెస్‌లా కట్ చేసుకొని వేడి వేడిగా టమాటో కెచప్‌తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన టేస్టీ టేస్టీ ఓట్ నూడిల్స్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌ని ఫాలో అవుతూ ఈ కమ్మనైన స్నాక్‌ని మీ పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు రొట్టెలేసుకుంటూ హ్యాపీగా తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. మరి మీకెలా అనిపించిందండి ఈ యూనిక్ స్నాక్ రెసిపీ? నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.